జహీరాబాద్కు సంబంధించినటువంటి ఓటింగ్లో మనం చూస్తున్నాం. జహీరాబాద్లో ఓటు ఎవరిదని గెలుపు ఎవరిదనేటువంటిది పెట్టినటువంటి పోలింగ్లో 13,000 ఓట్లు వచ్చినాయి. ఈ 13,000 సంబంధించినటువంటి ఓటింగ్లో మొత్తం కూడా జహీరాబాద్కు సంబంధించి ఎవరు గెలుస్తారని చూస్తే భారతీయ జనతా పార్టీ. పోయినసారి ఇక్కడ బీబీ పాటిల్ తక్కువ ఓట్లతోటి గెలిచారు, దాదాపు 5,000 6,000 ఓట్లతోటి గెలిచారు. అప్పుడున్నటువంటి మదన్ మోహన్ ఎంపీగా పోటీ చేస్తే మదన్ మోహన్ దాదాపుగా దగ్గరగా వచ్చి గెలిచారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉన్నది లక్ష్మారెడ్డి పోటీ చేశారు. ఈసారి బీజేపీ వైపు 72% మొగ్గు చూపుతున్నారు. ఏది ఈ 13,000 మంది ఓటేసిన దాంట్లో 73% మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ 8% మంది ఉంది, ఇక్కడ కూడా 3వ స్థానంలో ఉంది. బీజేపీ 1వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. 20% ఓట్లు వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మారిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. బీజేపీ నుంచి దాదాపుగా 10-15 మంది పేర్లు వినబడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. బీబీ పాటిల్ కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్తారనేటువంటి చర్చ సాగుతున్నది. ఎటు వెళ్తారో తెలవాలి. కాంగ్రెస్ నుంచి కూడా పోటీ ఉన్నది జహీరాబాద్కు సంబంధించిన ఓటింగ్లో. అయితే జహీరాబాద్లో హిందుత్వ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. మోడ్ అనేటువంటి ఫ్యాక్టర్ ఈసారి బాగా పనిచేస్తుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ లింగాయత్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి బీజేపీ నుంచి గట్టి లింగాయత్ వస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. లేదా గట్టి హిందుత్వవాది వస్తే ఇక్కడ గెలుస్తామనేటువంటి ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. మరి హిందుత్వ ఎట్లా ఉపయోగపడుతుంది చూడాలి. ఇక్కడ కామారెడ్డి వెంకటరమణారెడ్డి ఒకటి చర్చించాల్సినటువంటి అంశం. కామారెడ్డిలో బీజేపీ గెలిచింది, ఒకటే సీటు గెలిచినా కూడా వెంకటరమణారెడ్డి ఇద్దరు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇద్దరిని ఓడించినటువంటి సీటు ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. హిందుత్వ అనేటువంటిది బార్డర్లో ఉంటుంది, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి మెజారిటీ ఉంటుంది అనేటువంటి చర్చ నేపథ్యంలో సిట్టింగ్గా ఉన్నటువంటి బీబీ పార్టీలు ఏం చేస్తారు, కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరు వస్తారు, కాంగ్రెస్లో అధికారంలో ఉంది, తెలంగాణలో ఉంది కాబట్టి ఇదంతా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వచ్చిన తర్వాత మార్పు ఉంటుంది. ఈ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందనేటువంటిది మాత్రం క్లారిటీ ఉంది. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ దాదాపుగా థర్డ్ ప్లేస్కి వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇది జహీరాబాద్కు సంబంధించినటువంటి ఓటింగ్లో. ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ 72% ఓటింగ్ ఉందనేది చెప్పుకోవచ్చు.